ముందుగా నమస్కార ముద్రలో కూర్చొని గురు ప్రార్థన చెయ్యండి. ఓం వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः। ఓం శ్రీ గురుభ్యో నమః. గురు పరంపరా. ఓం హ్రీం పం పరాపర శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఓం హ్రీం శ్రీం పరమగురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం హ్రీం గుం శ్రీ గురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అఖండానందబోధాయ శిష్యసంతాపహారిణి సచ్చిదానందరూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుగారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేసి మీలో ఉన్న అరిషడ్వర్గాలను, చెడు ఆలోచనలను, చెడు తత్వాలను మొత్తం పూర్తిగా నాశనం చేసి ఆ చెడు నుంచి పూర్తిగా మంచికి మారే తత్వాన్ని ఈ హీలింగ్ స్వీకరిస్తున్నాను. నన్ను మీరు ఆశీర్వదించండి గురువు గారు అని మీ యొక్క గురువు గారి ఆశీర్వచనాలను స్వీకరించండి. శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మనందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బ్రహ్మ సరస్వతికి నమస్కారం చేసుకోండి. ఓం బం బ్రహ్మదేవాయ నమః. ఓం ఐం వదవద వాగ్వాదిన్యై నమః. త్రిమూర్తులకు, త్రిమాతలకు
నమస్కారం చేసుకోండి. గ్రామ దేవతకు, మీ ఇష్టదేవతకు, మీ కులదేవతకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. విశ్వంలో ఉన్న దివ్య శక్తులకు అణువణువుకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. ఆదిత్యాది నవగ్రహాది దేవతలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. ఇంద్రాది అష్టదిక్పాలకులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. ఒక్క నిమిషం మనసు ప్రశాంతతగా పెట్టుకొని దేనిపైన ఆలోచనలు లేకుండా ఆజ్ఞాచక్రం మీ కనుబొమ్మల మధ్యన కాన్సంట్రేట్ చేసి ఒక్క నిమిషం కూర్చోండి. ముందుగా మీ అందరి ఆరాను శుద్ధి చేస్తున్నాను. మీ ఆరా శుద్ధి అవుతోంది అని భావించండి. మీ ఆరాకు లాక్ చేస్తున్నాను. మీ ఆరా పవిత్రమైన స్థానంలో నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తూ ఆ ప్రతికూల శక్తులు మీ ఆరాలోకి ప్రవేశించకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరి ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఇంకా మీ ఆరాలో ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అవుతోంది. మీలో ఉన్న అనవసరమైన ఆలోచనలన్నీ పూర్తిగా క్లియర్ అయిపోతున్నాయి. మీ ఆరాకి విశ్వంలో ఉన్న దివ్యశక్తిని నేను వేడుకుంటున్నాను. ఇక్కడ హీలింగ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి దివ్యశక్తి కవచంలాగా వాళ్ళ ఆరాను 100 రెట్లు పోషణతో దివ్యశక్తితో సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఆ శక్తిని ప్రసాదించండి. అందరూ శక్తిని అనుభూతి చెందండి. మీ అణువణువులోనూ మీ సహస్రార చక్రం వైపుగా మీ శరీరం మొత్తం విశ్వం నుంచి స్వీకరించిన దివ్యశక్తి ప్రవహిస్తోంది. మీ ఆరా మెరుగుపడుతోంది. మీ ఆరా శుద్ధి అవుతోంది. మీరు అమ్మవారి యొక్క సురక్షణమైన రక్షణ స్థలంలో ఉన్నారు. అమ్మవారి శక్తి ద్వారా మీ ఆరా ప్రొటెక్ట్ చేసిబడి ఉంది. మీ చక్రాలన్నీ శుద్ధి అవుతున్నాయి. మీ చక్రాలకి కనెక్ట్ అయి ఉన్న నెగటివ్ కార్డ్స్ అన్నీ కట్ చేస్తున్నాను. అందరూ ధ్యాన ముద్రలో కూర్చోండి. కళ్ళు తెరవకండి, కదలకండి. కింద భాగాలలో కాలు నొప్పి వచ్చినా అది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి చెడు శక్తులు, ప్రతికూల శక్తులు మీ పైన దాడి చేస్తున్నాయి. అది మీ శరీర భాగం మాత్రమే. మీరు ఆత్మకి శక్తిని చేకూరుస్తున్నారు. సూక్ష్మ శరీరానికి శక్తిని చేకూరిస్తున్నారు. మీ యొక్క అన్ని చక్రాలకి కనెక్ట్ అయి ఉన్న నెగటివ్ కార్డ్స్, జన్మ జన్మల కర్మలు, అలానే ప్రతికూల కార్డ్స్ అన్నీ కట్ చేయబడుతోంది. ముందుగా మూలాధార చక్రం,
ॐ ह्लीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्लीं ॐ स्वाहा. మీరు మూలాధార చక్రంలో ఉన్న నెగటివ్ థాట్స్, భయం, ఆందోళన, గిల్ట్ ఫీలింగ్, ఈ యొక్క ఇలాంటి నెగటివ్ థాట్స్ అన్నీ కట్ చేయబడుతోంది. మీ నుంచి ఆ నెగటివ్ శక్తి బయటకు వెళ్ళిపోతోంది. స్వాదిష్టాన చక్రం ముందు వెనకాల స్వాదిష్టాన చక్రాన్ని హీల్ చేస్తున్నాను. మీ రిలేషన్షిప్లో ఉన్న భయం, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, ఇతరులపైన కోపం, ద్వేషం, ఇలాంటి చెడు గుణాలతో కూడి ఉన్న మీ యొక్క స్వాదిష్టాన చక్రం క్లియర్ అయ్యి, శుద్ధి అయ్యి, తేజోవంతమయ్యి, జ్ఞానవంతమవుతోంది. ఇలాంటి చెడు మార్గాలన్నిటినీ, చెడు ఆలోచనలన్నీ కట్ అవుతున్నాయి. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. మీ కర్మలన్నీ, మీ రిలేషన్షిప్కి కలిగి ఉన్న కర్మలన్నీ క్లియర్ అవుతున్నాయి. మణిపూరక చక్రం. మణిపూరక చక్రం ముందు భాగం, వెనక భాగం కనెక్ట్ అయి ఉన్న కర్మలు, డబ్బు, అప్పు, భయం, కడుపుకి సంబంధించిన అనారోగ్య కర్మలన్నీ ఈ మణిపూరక చక్రంలో దాగి ఉన్నాయి. అలాంటి మణిపూరక చక్రం నెగటివ్ థాట్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. థాట్స్ కట్ అవుతున్నది, మీరు అనుభూతి చెందుతున్నారు. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. మణిపూరక చక్రంకి కనెక్ట్ అయ్యున్న నెగటివ్ థాట్స్ అన్నీ కట్ అవుతుంది. సృష్టి స్థితి లయలకు సంబంధించిన ఈ 3 చక్రాల యొక్క కనెక్ట్ అయ్యున్న మీ కార్మిక్ థాట్స్ అన్నీ కట్ అవుతున్నాయి. అగ్నితత్వంతో మీ మనోమయ కోసం
శుద్ధి అవుతోంది. శక్తిని అనుభూతి చెందండి. శక్తిని స్వీకరించండి. హీల్ అవ్వండి. మీ చక్రాలలో దాగి ఉన్న కర్మలు అన్నీ రూట్స్ నుంచి క్లియర్ అవుతున్నాయి. అనాహత చక్రం. ఈ అనాహత చక్రం వాయుతత్వం. మనసుతో కూడి ఉన్నది. మీ యొక్క రిలేషన్షిప్స్, ప్రేమ, బాంధవ్యాలు అన్నీ ఈ అనాహత చక్రంతోనే ముడిపడి ఉంది. అనాహత చక్రం ముందు వైపు నుంచి వెనక వైపున దాగి ఉన్న కర్మలు మొత్తం క్లియర్ అవుతున్నాయి. నెగటివ్ థాట్స్ అన్నీ కట్ అవుతుంది. ఏ బాధ వల్ల మీరు ఇన్ని రోజులుగా బాధపడుతున్నారో ఆ బాధ మీ నుంచి దూరం అవుతోంది. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. మీ యొక్క విశుద్ధి చక్రం కనెక్ట్ అయ్యున్న నెగటివ్ థాట్స్ అన్నీ కట్ అవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట స్వచ్ఛంగా నిజం మాత్రమే మాట్లాడుతారు. అబద్ధం మాట్లాడడం మీరు పూర్తిగా మానేస్తున్నారు. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. అందరూ శక్తిని అనుభూతి చెందండి. ఆజ్ఞాచక్రం. చెడు ఆలోచనలను, చెడు ప్రభావాలను, మొండితనాన్ని దాచుకొని ఉన్న ఆజ్ఞాచక్రంలో ఉన్న ఈ చెడు అలవాట్లను మీ నుంచి దూరం అవుతోంది. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. సహస్రార చక్రం. ఈ చక్రం
లో ఉన్న నెగటివ్ థాట్స్ని కట్ చేసుకోవడంతో మన మనసును దాటి బుద్ధి లోకాలలోకి ప్రవేశం జరుగుతుంది. మీరొక ఆత్మస్వరూపంగా ఉన్నారు. అజ్ఞానాన్ని నిర్మూలిస్తున్నారు. దివ్య చైతన్యంతో, విశ్వశక్తితో మీరు ముందుకు పయనిస్తున్నారు. మీ మొత్తం శరీరమంతా మీ చక్రాలతో కనెక్ట్ అయి ఉన్న ఉపచక్రాలు, శరీర అవయవాలు, కణంలో దాగి ఉన్న కర్మలు, నెగటివ్ ఎనర్జీస్, మీ అంతఃశత్రువులు అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. మీరు పవిత్రంగా, శుద్ధిగా ఉన్నారు. భగలాముఖి దేవిని ప్రార్థించండి. అమ్మవారిని శాంత స్వరూపంతో, అమ్మవారి శక్తి మీలో చైతన్యవంతమవుతోంది. అమ్మవారు బంగారు రంగు శరీర కాంతితో పసుపు రంగు వస్త్రాన్ని ధరించి, పుష్పమాలను ధరించి, 4 హస్తాలతో, ఒక హస్తంలో గద, పాశం, వజ్రం, శత్రువు యొక్క నాలుకను స్తంభింపచేస్తూ చంద్రాలంకృతమైన కిరీటంలో త్రినేత్రములతో బంగారు సింహాసనము పైన అమ్మవారు కూర్చొని శత్రుస్తంభన చేస్తోంది. మీలో ఉన్న శత్రువులను స్తంభింపచేస్తోంది. వేళ్ళ నుంచి పెకలించి స్తంభింపచేస్తోంది. భగలాముఖి దేవి త్రిలోక స్తంభిని. ఎక్కడ చెడు జరుగుతూ ఉందో అక్కడ తను చెడును స్తంభింపచేసి మీలో సామర్థ్యాన్ని, శక్తిని చైతన్యవంతం చేస్తుంది. మీలో ఉన్న ఈ బగలా శక్తి మీలో ఉన్న అంతఃశత్రువులను, హాని కలిగించే అవయవాలను, హాని కలిగించే ఇంద్రియాలను అదుపు చేయగల శక్తి భగలాముఖి మీకు ఇస్తోంది. మీ యొక్క బాహ్యంగా ఉన్న విరుద్ధ శక్తులు, అంటే మీ శత్రువులను కూడా ప్రేమతత్వంతో మీకు సహాయం చేసే శక్తులుగా మార్చే తల్లి భగలాముఖి. సమ్మోహనం, స్తంభనం అనే విరుద్ధ శక్తులను తన ఆధీనంలో ఉంచుకొని మనల్ని
ప్రేమతత్వం పైన అనుగ్రహిస్తున్న తల్లే మనలో ఉన్న బగలా శక్తి. మనలో ఉన్న ప్రతికూల శక్తులను స్తంభింపచేస్తోంది. సత్యం వైపు మనలను నడిపిస్తోంది. మనలో ఉన్న బద్ధ శత్రువైన అహంకారమును నిర్మూలిస్తోంది. మనల్ని చైతన్యవంతంగా మారుస్తోంది. మీ అందరిలో ఉన్న అహంకారమును, బద్ధ శత్రువును మీ నుంచి దూరం చేస్తోంది. మీలో చైతన్యవంతంని, సామర్థ్యాన్ని జాగృతం చేస్తోంది. మీరు నిజం అనుకుంటున్న మాయను నివారిస్తోంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి అర్థసహితంగా, ఇతరులను బాధ పెట్టకుండా, వారి మనసును నొప్పించకుండా ప్రేమతత్వంతో మాట్లాడే శక్తిని మీకు అమ్మ ప్రసాదిస్తోంది. మీ యొక్క వికాసానికి అడ్డంకులుగా ఉన్న ప్రతికూల శక్తులను స్తంభింపచేస్తోంది. కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను, దేశంలోను, సమాజంలోను వికాసానికి, చైతన్యవంతానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను, శత్రువులను అమ్మ స్తంభింపచేస్తోంది. ఓం భగలాముఖ్యై చ విద్మహే సదంభిన్యై చ ధీమహి తన్నో దేవః ప్రచోదయాత్. మిమ్మల్ని బాహ్యంగా బాధ పెట్టాలనుకుంటున్న శత్రువులను గుర్తు తెచ్చుకోండి. అమ్మవారికి నమస్కారం చేసి మీ శత్రువులలో శత్రుత్వాన్ని తొలగించి, అహంకారం అనే అజ్ఞానాన్ని తొలగించి, ప్రేమ అన్న భావనతో మీకు మిత్రులుగా చేయమని వేడుకోండి. పీతాంబరం త్రినేత్రం చాద్విభుజం దహనోజ్వలాం శిలాపర్వతహస్తం చారిపుకం మహోత్కటం.
మీ శరీరమంతా ప్రేమతో, ఓర్పుతో, సహనంతో, శత్రువులను కూడా మిత్రువులుగా చూసే మనస్సుతో, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారు. మీరు కేవలం మంచిని మాత్రమే వింటారు. మంచిని మాత్రమే చూస్తారు. మంచిని మాత్రమే చూస్తారు. మీ శత్రువులలో ఉన్న అంతఃశత్రువులని కూడా దహించి నాశనం చేసి ప్రేమను మాత్రమే వారిలో ఉండాలి అనేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అమ్మవారు వజ్రకవచ రూపంలో మిమ్మల్ని బాహ్యమైన ఆలోచనల నుంచి దూరం చేస్తూ రక్షణ కలిగిస్తున్నారు. అమ్మవారి శక్తిని స్వీకరించండి. అమ్మవారిని స్మరించండి. శక్తిని స్వీకరించండి. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ప్రతి ఒక్క మంత్ర ఉచ్చారణతో మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మీ నుంచి దూరం అయిపోతున్నాయి. నెగటివ్ థాట్స్ అన్నీ కట్ అవుతున్నాయి.
ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం భగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. మీలో ఉన్న ప్రేమతత్వాన్ని అమ్మవారు చైతన్యం చేస్తున్నారు. ఆ అనుభూతిని స్వీకరించండి. అమ్మవారికి నమస్కారం చేస్తూ అమ్మవారి సమక్షంలో మీ ద్వారా ఎవరినైనా మీలో ఉన్న ఆత్మ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ మాటతో కానీ మీ ప్రవర్తనతో కానీ మీ చేష్టలతో కానీ మీ చూపుతో కానీ ఏ ఇతర ఆత్మలను బాధపెట్టి ఉన్నా ప్రతి ఒక్క ఆత్మకి శిరస్సు వంచి క్షమాపణలు తెలపండి. దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి. దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి. ఈ జన్మలో మీరు ఎవరికైనా క్షమాపణలు చెప్పదలుచుకుంటే మనస్ఫూర్తిగా వారిని తలచుకొని వారిలో ఉన్న ఆత్మకి క్షమాపణలు తెలపండి. నేను తప్పు చేశాను, నా ప్రవర్తనతో నేను నిన్ను బాధ పెట్టాను, తెలిసో తెలియక నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా క్షమాపణలను స్వీకరించండి, నా క్షమాపణలను స్వీకరించండి. మీకు ఇతరులు ఎవరైనా క్షమాపణలు చెప్తుంటే వారి క్షమాపణలను మనస్ఫూర్తిగా స్వీకరించి వారికి అష్టైశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు అమ్మవారి పాదాలకు నమస్కారం చేసి ఇక ఎప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఉంటాను, చెడు వినను, చెడు చూడను, మంచిని మాత్రమే అందరికీ బోధిస్తాను. నా ప్రవర్తనతో కానీ నా మాటలతో కానీ నా చేష్టలతో కానీ నేను ఇతరులకు అపకారాన్ని బాధను తలపెట్టను. నన్ను ఆశీర్వదించమ్మా. అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రొటెక్షన్గా ఆమె శక్తిని వజ్రకవచ రూపంలో మీ ఆరాకి అందిస్తున్నారు. అమ్మవారికి నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మీకిస్తూ అమ్మ దర్శనంతో పాటు
మీలో ఉన్న దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను, మొండితనాన్ని, అజ్ఞానాన్ని మీ నుంచి దూరం చేసి మిమ్మల్ని జ్ఞానవంతులు చేసిన మీ గురువు గారికి శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలపండి. త్రిమూర్తులకు, త్రిమాతలకు కృతజ్ఞతలు తెలపండి. మీరు ఆహ్వానించిన ప్రతి ఒక్క దైవ శక్తికి కృతజ్ఞతలు తెలపండి. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులకు క్షమాపణలు తెలపండి. రెండు చేతులను ఒక్కదానికొకటి రబ్ చేసి కళ్ళపైన పెట్టుకొని ఆ శక్తిని స్వీకరించి శరీరమంతా తాకిచ్చండి. నూతనమైన ప్రేమమయంతో ఉన్న, ప్రేమ ధారలో ఉన్న కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు మీరు చెప్పుకోండి. పెదవులపైన చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరిచి ముందుగా మీ శరీరాన్ని చూసుకోండి. అందరికీ ఆ భగలాముఖి దేవి యొక్క ఆశీర్వాదాలు నిత్యము ఉంటూ అమ్మవారు మీలో ఉన్న చెడును తొలగించి ప్రేమతత్వంతో అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యమయంతో సర్వ సంపదలను, సర్వ సౌభాగ్యాలను, కీర్తి ప్రతిష్టతలను, మంచి వాక్సిద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.